హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలను నేను ఇవాళ వీడియోలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రసాదాలంటే స్వామివారికి చాలా చాలా ఇష్టమండి. సో లేట్ చేయకుండా కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాల ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా కన్నయ్య కోసం అటుకుల లడ్డు చేసి చూపిస్తానండి. నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అటుకులు వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే బాగుంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం వేసుకుని కలుపుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరగాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టిన అటుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలా అవ్వాలండి. ఒకవేళ పొడి పొడిగా ఉంటే కాచి చల్లార్చిన పాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని లడ్డూలా చేసుకోవాలి. చూసారు కదండి, కన్నయ్యకి ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయింది. ఇప్పుడు కన్నయ్య కోసం అటుకుల పులిహోర చేసి చూపిస్తానండి. అటుకుల పులిహోరకి 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఒక బౌల్లో వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని నీట్గా 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇలా వడకట్టాలి. ఈలోపు పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. దీన్ని కూడా ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పులుపుకి సరిపడినంత చింతపండు రసం వేసుకోవాలి. నేను చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకున్నానండి. నానబెట్టి ఈ విధంగా గుజ్జు తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఇది మనకు కొంచెం దగ్గరికి పడాలండి. ఇలా దగ్గరికి పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న అటుకుల్లో వేసి కలుపుకోవాలి. చూసారు కదండి, అటుకుల పులిహోర రెడీ అయింది. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కన్నయ్య కోసం అటుకుల దద్దోజనం చేసి చూపిస్తానండి. అటుకుల దద్దోజనానికి 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. వీటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వడగొట్టుకోవాలి. పులిహోరకి ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లంని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన అటుకుల్లో 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగండి, అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేయించిన పోపు వేసి కలుపుకోవాలి. చూసారు కదండి, అటుకుల దద్దోజనం రెడీ అయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తర్వాత కన్నయ్య కోసం ఎంతో ఇష్టమైన వెన్నండి. ఎన్ని ప్రసాదాలు ఉన్నా కన్నయ్యకు వెన్నంటేనే చాలా ఇష్టం కదండి. వెన్న కూడా రెడీ చేసి పెట్టాను. తర్వాత అటుకులు, బెల్లం, పుట్నాల పప్పు ఇవి కూడా కలిపి రెడీ చేశానండి. ఇవి కూడా కన్నయ్య కంటే చాలా చాలా ఇష్టమండి. చూసారు కదండి, కృష్ణాష్టమికి శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి నివేదించుకుందాం. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.